హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి మా భీమవరం స్పెషల్ చికెన్ మజ్జిగ పులుసు అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇది అయితే తిని కొద్ది తినాలనిపిస్తుందండి. ఒక్కసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలాగో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని దాన్ని మరీ చిన్నగా కాకుండా మీడియం సైజ్ ముక్కలుగా చేసుకుని 2 పచ్చిమిరపకాయ చీలికలు వేసి కొంచెం పసుపు అలాగే ఉప్పు వేగడానికి తొందరగా అనమాట. ఇది వేసేసుకుని బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత నేను చికెన్ ఒక 200 గ్రామ్స్ తీసుకున్నాను. దాన్ని ఉప్పు నీళ్ళలో నానబెట్టాను అనమాట. అది పక్కన పెట్టుకుని కొంచెం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే నానబెట్టుకున్న చికెన్ కూడా వేసేసి బాగా వేగనివ్వాలి. దీంట్లో మనం వాటర్ ఏమి యాడ్ చేయము. చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు యాడ్ చేసుకుని ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక 10 పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవాలి. కారం అనేది దీంట్లో యాడ్ చేయమండి, అదే పచ్చిమిర్చి పేస్టే అనమాట. ఇంకా ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకుని దాన్ని బాగా ఉండలు లేకుండా చిలుకుని దాంట్లో పసుపు అలాగే కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలిపేసుకొని దీనికోసం తాలింపు అయితే రెడీ చేసుకుందాము. ఆయిల్లో కొన్ని మెంతులు అలాగే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు ఇదంతా ఫ్రై అయిన తర్వాత పెరుగులోకి యాడ్ చేసేసుకుని దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనకి చికెన్ అనేది ఎలా అయిందో చూద్దాము. రెడీ అయిపోయిందండి. దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకుని చికెన్ అనేది బాగా చల్లారే వరకు ఒక 20 మినిట్స్ అలా పక్కన పెట్టేసి తర్వాత ఈ మజ్జిగలో మొత్తం మిక్స్ చేసేయాలన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కకు ఉంచేసి సర్వ్ చేయండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇది మస్ట్ ట్రై రెసిపీ అండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని కొత్త వంటకాలతో అయితే మీ ముందుకు వస్తాను. ఇదేనండి ఈరోజు వీడియో. బాయ్.